హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా ఫాలోవర్స్కు, నాకు లైక్స్ ఇచ్చే వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. కొంతమంది మనసులో ఎట్లుంటుందో తెలుసా? ఏంటా మనకు పేరు రావట్లేదు, ఆస్తులు రావట్లేదు, అందరు మనల్ని పొగడటం లేదు, అందరు మనల్ని ఏమంటారు ప్రత్యేకంగా చూడలేదని. అసలే ఒక మాట చెప్పాలా, ఒక తెలిసిన కాడి నుంచి గుంటకి మెట్టకి కొట్టుకుంటా 1,00,000 పనులు చేస్తా, ఇటు కుటుంబాలను అటు కుటుంబాలను మన కుటుంబాన్ని చూసుకుంటా అగసాట్లు పడి ఒక్కరోజు కూడా ఏడవకుండా నిద్రపోయిన రోజులు లేవు కొంతమంది ఆడవాళ్ళకి. వాళ్ళకే పేరు తిక్కులేదు. ఇంకా మీరు ఏం చెయ్యకుండానే హాయిగా తిని ఒళ్ళు పెంచి రోగాలు తెచ్చుకొని నాకు పేరు రాలేదు, నాకు మర్యాద రాలేదు, నాకు అవార్డు లేదు అని బిల్డప్లు ఇస్తే ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరికైనా కానీ ఎంత చేసినా చేయకపోయినా అవార్డులు ఎవరెవరో పేరు కూడా రాదు. నువ్వు 100 మంచి పనులు చేయి, ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. చిన్న మిస్టేక్స్ చేయి, కొన్ని కోట్లు కొద్ది మాట్లాడతారు ఇది తప్పు అని. ఎవ్వరు కానీ ఫ్రెండ్స్ ఏదో ఆశించి ఫ్యామిలీలో పనులు చేయటం కానీ, ఏదో ఆశించి కష్టపడటం కానీ, ఏదో ఆశించి హెల్ప్ చేయటం కానీ మానేసేయండి ఫ్రెండ్స్. అసలు ఆశపడటమే మానేయండి. మన బాధ్యత, మన కర్తవ్యం అది అనుకోవాలి ఎవ్వరి కాళ్ళు. అంతే. మన చుట్టాల పనులైనా, మన ఫ్యామిలీ పనులైనా, పిల్లలు అయినా, తల్లిదండ్రి అయినా, అత్తమ్మ అయినా, ఎవరి పనులైనా కానీ ఇది మన బాధ్యత. మనం వాళ్ళకి రుణముండమేమో ఇప్పుడు చేసి పెట్టాలి. అంతేగాని మనకు పేరు రాలేదు, ఎవరు అవార్డు ఇవ్వలేదు, ఇలా ఆలోచించే వాళ్ళని ఏమంటారో మరి నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలకు వచ్చి సగం వయసు కన్నా ఎక్కువ అయిపోయినా కానీ కనీసం భర్త కానీ ఫ్యామిలీ సభ్యులు కానీ నువ్వు చాలా కష్టపడుతున్నావు, చాలా థ్యాంక్స్ అని చెప్పరు. కొంతమంది చెప్పొచ్చు, అలా ఎవ్వరు ఆశపడరు. ఏం చెయ్యకుండా తిని ఆవితిగాక అర్థం కాని మాటలు ఇవి. నాకెవరు మెచ్చుకోలేదు, నాకెవరు పేరు, అసలు అన్నీ చేసిన వాళ్ళకి దిక్కు లేదురా మొర్రో అని మొత్తుకుంటుంటే ఏం చేయకుండా దున్నపోతులు తీరి ఒళ్ళు పెంచుకొని మన పిల్లలకు మనమే పెళ్ళిళ్ళు చేయము, మన పిల్లలను మనమే పెంచలేము, వాళ్ళకు కూడా అవార్డులు కావాలంట. ఏం చెప్పాలో, సమాజం ఎటుపోతుందో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? శుభ్రంగా ఉండేవాళ్ళని, మంచి మంచి ఫ్యామిలీలోకి వెళ్ళి మంచిగా ఫ్యామిలీని రన్ చేసే వాళ్ళని, ప్రేమలు చూపించే వాళ్ళని, మర్యాదలు చూసి వీళ్ళు వెళ్ళి పుల్లలు పెడుతుంటారు. చిన్న చిన్న మాటలతో పెద్దగా చేసి దాన్ని రచ్చ చేసి ఇటువంటి గొడవలు పెట్టి మాట్లాడకుండా చేసి, ఇది మర్యాదేనా? మళ్ళీ నాకు పేరు రాలేదు, నాకు అది రాలేదు, ఇది రాలేదు, నాకు సుఖం లేదు. ఎవ్వరికీ సుఖం రాదు ఫ్రెండ్స్. ఉన్న దానిలోనే, చేసే పనిలోనే సుఖాన్ని వెతుక్కొని అదే సుఖమని ఊహల్లో బతకటమే. ఇవాళ రేపు మనిషి బ్రతకటానికి చాలా కష్టం అవుతుంది. ఎన్ని కష్టాలు పడితేనో ఫ్యామిలీ గడుస్తుంది. ఇవి కొంతమందికి తెలియక, అర్థం కాక, మనసులో ప్రేమలు లేక, వాళ్ళు బాగుండక ఉండారో లేరో అనవసరం చుట్టుపక్కల వాళ్ళకి గొడవలు పెట్టి తమాషా చూస్తున్నారు. ఇప్పటికైనా ఆపేసేయండి అవన్నీ. ఎందుకో తెలుసా? వినాశకాలం వచ్చేసింది. కొత్త రోగాలు, గుట్టలు జనం చేస్తున్నారు. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఈ క్షణంలో బాగుంటే మరో క్షణంలో ఎలా ఉంటామో? ఎందుకు ఈ పనికి మాలిన మాటలన్నీ? పనికొచ్చే మాటలు మాట్లాడండి, పనికొచ్చే ఏమన్నా చేయండి. అందరినీ కాదు, కొందరిని ఫ్రెండ్స్. బాయ్, సీ యూ.